మన జూబ్లీస్ కూడా ఓడిపోతారు, డిపాజిట్లు కూడా రాకపోయా. అసలు భారతీయ జనతా పార్టీ ఉన్నదా లేదా అంటుండ్రు. జూబ్లీస్ ని చూసుకొని దీన్ని క్యాలిక్యులేషన్ చేయదు. కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కాకపోతే కాంగ్రెస్ ఏం గెలవకపోతుంది. నవీన్ యాదవ్ గెలుపు, అది కాంగ్రెస్ గెలుపు కాదు. అంత రౌడీజం మా దగ్గర లేదన్న. మా ఓటింగ్ శాతం కూడా చాలా పెరిగింది. చిన్న చిన్న గ్రాఫులు పెరగడాన్ని ఆనందంగా ఫీల్ అవుతున్నారా? 55కి వెళ్ళి 100 గెలుస్తున్నాం. మేయర్ మేమే అవుతుంది. 300 స్థానాల్లో 300లలో 100 మినిమం గెలుస్తున్నాం. కల వచ్చిందా? రాకపోతే ఏమో 100 గెలిచినట్టు భారతీయ ఎందుకన్నా మా నాయకత్వం మంచిగా ఉన్నది. రాజేందర్, బండి సంజయ్ గారు గ్రూప్ రాజకీయాలు అవి కొట్లాడుతూనే ఉన్నారు. రోజు పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉన్నారు. అట్లీస్ట్ కార్యకర్తల కోసం అని ఆలోచిస్తున్నా మీ నాయకత్వం. దేశం కోసం, ధర్మం కోసం ఈ రెండు విషయాలు చెప్పుకునే బతికేస్తారా? ఇంకా మా అగ్ర నాయకత్వానికి గౌతమ్ సీట్ గిఫ్ట్ ఇస్తున్నా. ఇది ఎమ్మెల్యే బీఆర్ఎస్, తర్వాత ఇన్ఛార్జ్ కాంగ్రెస్, గెలిచిన చరిత్ర లేదు. రేపు మీ గౌతమ్ నగర్ లో మీరు నిలబడితే ఓట్లు వేస్తారా? బిహారీ బస్తీ అని ఉంటుంది. ఓకే, నార్త్ ఇండియన్ నోట్స్. నార్త్ ఇండియన్ 100% మా వైపు చూస్తుండు. ఆడ 1 షాట్ గన్ షాట్ అన్ని ఉంటున్నాయి. ఇప్పుడు ఈ బిహారీ ఓట్లు అన్నారు కదా, వాళ్ళు ఓట్లు వేసినంత మాత్రం గెలిచేస్తారా? ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మీకు వేసారా? ఎంపీ ఎలక్షన్ లో మీకు వేసి హిందూగా బతకాలంటే బీజేపీ రావాలి. బీజేపీ లేకపోతే రేపు పొద్దున ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే టోపీ లేకపోతే చంపేసే పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి. యువతను రెచ్చగొడుతున్నారా? హిందువుల ఓట్లు లేకపోతే ఇట్లా పరిస్థితి అవుతుంది అని చెప్పేసి వాళ్ళు హిందూ అనే పేరుతో ఓట్లు అడుక్కుంటారు. సో ఏం లేనిది డైరెక్ట్ గా గెలిచేసి అది చేస్తా ఇది చేస్తా అని సినిమా డైలాగ్. తెలంగాణ ఫ్యూచర్ బీజేపీ పార్టీ. కాన్ఫిడెన్స్ ఉన్నారు 100% కాన్ఫిడెన్స్. ఒక 5-6 మందిని అడిగినా మీ గురించి చెప్తారు. 10 మందిని చాయ్ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మా పేరు చెప్తారు. అని ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చేటట్లు ఉన్నాయి కదా, గౌతమ్ నగర్ లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని? బీజేపీ. అనిల్ గారికి మా ఓటు అండ్ బీజేపీకి ఇస్తాము. అనిల్ అన్న అని ఉన్నారు, మాకు సపోర్ట్ ఎక్కువ చేస్తారు. 100% బీజేపీ. అనిల్ భయ సమాజ్ సేవకర్త పూరా ఉన్నది. బీజేపీ అనిల్ అంట. మొత్తం అంటికి ఉంటాం. మొత్తం మాట్లాడేవాళ్ళు. ఇతనికి కూడా అనుభవం లేనట్టే కాదు, ఎవరైనా కొత్త నిలబడ్డ పాత నిలబడ్డ ఒకసారి నిలబడుతున్నాయి కదా, నలుగురికి తెలిసేది 100% వస్తాడు అతడే. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ లో ఉన్నాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అనిల్ గారు ఉన్నారు. నమస్తే అనిల్ అన్న. నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలవడం. ఎట్లున్నారన్న? అంత మంచిదేనా? పార్టీ ఎట్లుంది? పార్టీ చాలా బాగుంది. భారతీయ జనతా పార్టీ నాకంటే పార్టీ బాగుంది. నిజంగా అంటే మీకన్నా పార్టీ నిజంగా బాగుంది అంటుంది. చాలా బాగుంది నాకంటే. ఏ విషయంలో బాగుందన్న? మన జూబ్లీస్ కూడా ఓడిపోతారు, డిపాజిట్లు కూడా రాకపోయా. ఎక్కడ చూసినా అసలు భారతీయ జనతా పార్టీ ఉన్నదా లేదా అంటుండ్రు. అండ్ మన సర్పంచ్ ఎలక్షన్స్ లలో కూడా ఒక 1000 స్థానాలు కూడా దాటని పరిస్థితి. అన్న, జూబ్లీస్ ఎలక్షన్స్ ఏ పార్టీకి సంబంధించింది కాదు, అది వ్యక్తిగత ఎలక్షన్స్. ఆడ కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కాకపోతే కాంగ్రెస్ ఏం గెలవకపోతుండే. ఇంకా వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు, వాళ్ళకున్నంత మంది, మార్బలం. ఇక్కడ బీజేపీ పార్టీ మేము అంత రౌడీజం మా దగ్గర లేదన్న. మేము సాఫ్ట్ గా పోతాం. జూబ్లీస్ ని చూసుకొని దీన్ని క్యాలిక్యులేషన్ చేయొద్దు. జూబ్లీస్ అనేది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు నవీన్ యాదవ్ ఫస్ట్ పోటీ చేసినప్పుడు ఎంఐఎంకి వెళ్ళి 2nd ప్లేస్ వచ్చిండు. ఇప్పుడు 1st ప్లేస్ వచ్చిందంటే ఎవరు? నవీన్ యాదవ్ గెలుపు, అది కాంగ్రెస్ గెలుపు కాదు. సర్పంచుల విషయానికి వస్తే అప్పుడు మాకు చాలా తక్కువ ఉన్న సర్పంచులు ఇప్పుడు మేము చాలా పెద్దగా పెరిగినాం. సర్పంచ్ మా రామచంద్ర అన్న నాయకత్వంలో, సంజయ్ అన్న నాయకత్వంలో, ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో మేము కొంతకెళ్ళి మా గ్రాఫ్ చాలా పెరిగింది. మా ఓటింగ్ శాతం కూడా చాలా పెరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తాం. నాన్నతో చెప్పించడం ఎందుకన్నా, మీకు ఆల్రెడీ అన్ని తెలుసు. సో కొంచెం చిన్న చిన్న గ్రాఫులు పెరగడాన్ని ఆనందంగా ఫీల్ అవుతున్నారా? చిన్న అన్న ఎంతగో అప్పుడు చెప్పిన మాట, ఇప్పుడు చెప్పిన మాట. ఎంత పెద్ద ఉద్యమమైనా ఒక్కడుగుతోనే అవుతుంది. ఎంత పెద్ద గాలివానైనా ఒక్క చినుకుతోనే మొదలవుతుంది. గ్రాఫ్ పెరుగుతుందంటే మొత్తం పెరుగుతూనే ఉంటది. ఒకసారి పెరిగింది అయితే పడిపోదు కదన్నా. లాస్ట్ టైము లేదు లేదు అన్నారు. మేము ఎన్ని సీట్లు గెలిచినాం? 55 సీట్లు గెలిచినాం. అదే ఉప్పు ఆ 55కి మా 55కి ఇప్పుడు 100 అయినాయి. 55కి వెళ్ళి 100 గెలుస్తున్నాం. మేయర్ మేమే అవుతున్నాం. ఓకే, సో నెక్స్ట్ 300 స్థానాల్లో ఎంత 100 గెలుస్తున్నారా? 300లలో 100 మినిమం గెలుస్తున్నాం. 100 పక్క కల వచ్చిందా? రాత్రిపూట ఏమన్నా 100 గెలిచినట్టు భారతీయ జనతా పార్టీ? ఎందుకన్నా మా నాయకత్వం మంచిగా ఉన్నది. మా నాయకత్వం మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. ఏడ నాయకత్వం మంచిగా ఉందన్న? ఏడ చూసినా ఈటల రాజేందర్, బండి సంజయ్ గారు గ్రూప్ రాజకీయాలు అవి కొట్లాడుతూనే ఉన్నారు. రోజు పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉన్నారు. అన్నదమ్ములు కొట్లాడితే అన్నదమ్ములు వేరైతారన్న. ఇంటర్నల్ గా ఎంత కొట్లాడినా పార్టీ విషయానికి వస్తే అందరు కలిసి పార్టీని ముందుకు తీసుకుపోతారు. ఓకే, అది అదైతే ఉందా? 100% అట్లీస్ట్ కార్యకర్తల కోసం ఆలోచిస్తుందా మీ నాయకత్వం? మా ఫస్ట్ కార్యకర్త కోసం ఆలోచించే నాయకత్వం బీజేపీ నాయకత్వం. పార్టీ విత్ డిఫరెన్స్. దేశం కోసం, ధర్మం కోసం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్. కార్యకర్తని చూసుకునే పార్టీ, ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. ఈ రెండు విషయాలు చెప్పుకునే బతికేస్తారా? ఇంకా 2 విషయాలు ఏందన్నా, దీనికంటే ఎక్కువ ఏం కావాలా?
ఫస్ట్ నేషన్ అనే అంటున్నాం, ఫస్ట్ సెల్ఫ్ అంటున్నాం, ఫస్ట్ నేషన్ అంటున్నాం. అంటే మాకున్న చిత్తశుద్ధి ఎవరికి లేదు. ఓకే. మేము భారత్ మాతాకి జై అంటాం, మేము ఎవరి వ్యక్తికి జై కొట్టాం, భారత్ మాతకే జై కొడతాం, మా జెండాకే సెల్యూట్ కొడతాం. మేము వ్యక్తికి పనిచేసేటోళ్ళం కాదు, వ్యవస్థకి పనిచేసేటోళ్ళం. జనాలు నమ్ముతారా మాకు దేశం ముఖ్యమండి, భారతీయ జనతా పార్టీ దేశాన్ని మొదటి స్థానంలో ఉంటది, భారత్ మాతకి జై అంటుంది, మీరు ఓట్లు వేయమంటే రేపు మీ గౌతమ్ నగర్ లో మీరు నిలబడితే ఓట్లు వేస్తారా? 100% వేసారా? మేము భారత్ మాతకి జై అంటే వేసేసారా? భారత్ మాతాకి జై అంటూ భారత్ మాతాకి జైతో పాటు మేమేం చేస్తాం పని అనేది మా కార్యాచరణ కూడా మేము చూస్తాం. నా సొంత మేనిఫెస్టో నేను రిలీజ్ చేస్తా రేపు పొద్దుగాల. ఓకే. సో బరిలో ఉన్నారా? 100% బరిలో కాదు, గెలుస్తున్న సీటు మా అగ్ర నాయకత్వానికి గౌతమ్ నగర్ సీటు గిఫ్ట్ ఇస్తున్నా. పక్క మా రామచంద్ర అన్నకు స్టేట్ ప్రెసిడెంట్ అయినాక ఈ గిఫ్ట్ నా గౌతమ్ నగర్ నేను ఆయన గిఫ్ట్ ఇస్తున్నా. కానీ ఎమ్మెల్యే బీఆర్ఎస్, తర్వాత ఇన్ఛార్జ్ కాంగ్రెస్, ఇప్పటి వరకు ఇక్కడ గెలిచిన చరిత్ర లేదు. ఏదో ఎంపీగా గెలిచినంత మాత్రాన ఇంకా గౌతమ్ నగర్ నేను గెలిచేస్తున్నా ఏమని ఇలా అన్నా? ఎట్లా మాట్లాడుతున్నావే? ఎమ్మెల్యే గెలిచినాకనే ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. ఎంపీ ఎలక్షన్స్ లా మొత్తం ఇండియాలోనే అన్ని సీట్లల్లో హైయెస్ట్ మెజార్టీ రాజేంద్ర అన్నది. రాజేంద్ర అన్న ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో గౌతమ్ నగర్ అనే ఏరియాకి నేను నిలబడుతున్నా. దాంట్లో ఎన్ని ఓట్లు? ఇప్పుడు మా దగ్గర 3 రకాల అవన్న. మా దగ్గర బీహారీ బస్తీ అని ఉంటది, నార్త్ ఇండియన్ ఓట్స్. నార్త్ ఇండియన్ 100% మా వైపు చూస్తుండు. ఆడ 1 షాట్ గన్ షాట్ అన్ని ఓట్లు నాయి. ఓకే సరే. ఇప్పుడు ఈ బీహారీ ఓట్లు అన్నారు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మీకు వేసారా? 100% వేసారు. ఎంపీ ఎలక్షన్ లో మీకు వేసారు. సో మీ గ్రౌండ్ అనేది మీకు ఉంది? నా గ్రౌండ్ నాకు ఉంది. ఓ క్లారిటీ అయితే ఉంది. క్లారిటీ కాదన్నా గెలుస్తున్నాం అన్న క్లారిటీ ఉంది. గెలుస్తున్నాం అని కాదే. సరే బీఆర్ వాళ్ళు ఓట్లు వేసినంత మాత్రం గెలిచేసారా? అందరూ వేయాలన్నా, వాళ్ళు ఒక్కరే కాదు, అన్ని సామాజిక వర్గాలు ఈ రోజు యువత బీజేపీ వైపే చూస్తుంది. ఓకే. బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనలను పట్టుకొని ఇలా హిందూగా బతకాలి అంటే బీజేపీ రావాలి. ఓకే. హిందూగా బతకాలంటే బీజేపీ రావాలి. బీజేపీ లేకపోతే మనుగడ లేదు. బీజేపీతోనే ఏదైనా సాధ్యం. రేపు పొద్దున ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే టోపీ లేకపోతే చంపేసే పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి. ప్రజలకు కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితులే లేదు, టిఆర్ఎస్ ని నమ్మే పరిస్థితులే లేదు. 100% బీజేపీ వైపే చూస్తారు. యువత మొత్తం బీజేపీ వైపే చూస్తుంది, హిందుత్వం వైపు చూస్తుంది. అంటే యువతను రెచ్చగొడుతున్నారా? హిందువులకు ఓట్లు లేకపోతే ఇట్లా పరిస్థితి అవుతుంది అని చెప్పేసి రెచ్చగొడతలేనా? వాస్తవాలు చెప్తున్నాం. రెచ్చగొట్టుడు ఎట్లయితే హిందూ అనే పేరుతో ఓట్లు అడుక్కుంటారు. హిందూ అన్నా ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటుండు. కాంగ్రెస్ పార్టీ ఆయన హిందూ అయి ముస్లిం కి సపోర్ట్ చేస్తుంటే నేను హిందూ అయి నా హిందూకు సపోర్ట్ చేసుకుంటా. ఇక్కడ యూత్ ఆలోచిస్తారా? 100% ఆలోచిస్తారన్నా. ఎలా వినాయక చవితి ఉత్సవాలు గానీ, రామనవమి ఉత్సవాలు గానీ ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే ఇలా యూత్ బీజేపీ వైపు చూస్తుంది, హిందుత్వం వైపు చూస్తుంది. 100% ఈ రాబోయే ఫ్యూచర్ తెలంగాణ ఫ్యూచర్ బీజేపీ పార్టీ. సరే అనిల్ అన్న, వీడి వరకు ఒప్పుకుంటా. నాకు రేపు కావాల్సింది, రేపు నేను ఒక గౌతమ్ నగర్ ఓటర్గా నాకేం కావాలంటే నా డ్రైనేజ్ చక్కగా ఉండాలి, నా గల్లీలో లైట్లు వెలగాలి, నా ఇంటి ముందర చెత్త తీయాలి రోజు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గరీబోలకి లీడర్ అనేటువంటి ఏమైనా ఇస్తే నాకు కడుపు నిండుతుంది. కానీ జై శ్రీరాము హిందుత్వం అంటే నాకు కడుపు నిండదన్నా. నేను ఒక గరీబోన్గా నేను ఓటేయాలంటే ఏం చూసేయాలి అనిల్ అన్నకి రేపు? జై శ్రీరామ్ తో పాటు మా మేనిఫెస్టోలో మేము క్లియర్ గా మెన్షన్ చేస్తాం. మాకున్న ఇప్పుడు గౌతమ్ నగర్ గేట్ ప్రాబ్లం ఉంది. దానికి సెంట్రల్ ఫండ్, స్టేట్ ఫండ్ జీరోతోని సెంట్రల్ ఫండ్ ఆల్రెడీ అలాట్మెంట్ అయింది. ఆ గేట్ పనులు మేజర్ ప్రాబ్లం, గేట్ ప్రాబ్లం బీజేపీ పార్టీ తీరుస్తుంది. డ్రైనేజ్ సిస్టము, ఈ సిస్టమ్ మంచిగా లేదని ఎన్నో రకాలుగా మున్సిపల్ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద నాకు ప్రతిదీ ఏం ప్రాబ్లం ఉందని అవగాహన నాకు ఉన్నది. వీటి మీద 100% పని చేస్తా. ఉన్న కార్పొరేటర్ కంటే నేను ఎక్కువ ఏమనేది కూడా చూపిస్తా. దాంట్లో 100% చూపిస్తా. ఇప్పటి వరకు మీరు ఎక్కడ పోటీ చేయలేదు, ఎక్కడ నిలబడలేదు, పెద్ద పోస్ట్ ఏమైనా ఉందా అంటే అది లేదు. సో ఏం లేనిది డైరెక్ట్ గా గెలిచేసి అది చేస్తా ఇది చేస్తా అని సినిమా డైలాగ్ అన్న. నేను ఇంట గెలిచి రచ్చ గెలుద్దాం అనుకున్నా. పెద్ద పోస్టులు చేసి స్టేట్ లో చూసుకునే బదులు నాకు ఫస్ట్ నా ఇల్లు సగ్ర పెట్టుకుంటా. నా ఇంటి కాడ మంచిగా అయినాక నేను వేరే దాని గురించి ఆలోచిస్తాను. నేను ఫస్ట్ గల్లీలో పని చేసే తర్వాత వేరే దానికి పోదామని స్టెప్ బై స్టెప్ ఎత్తుకోదామన్నా. పరిగెత్తి పాలు తాగిన కంటే నిలబడి నీళ్ళు తాగుతా. రాజకీయాల్లో చాలా క్లారిటీగా ఉన్నారు. చాలా క్లారిటీగా. సో మీ గ్రౌండ్ అనేది మీరు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మొన్న రీసెంట్ గా గౌతమ్ నగర్ ఏరియాలో ఒక పెద్ద బండచేరి ఇరిగి పడ్డది. బండచేరి ఇరిగి పడితే ఆడికి ఫస్ట్ పోయిన నాయకులు మేము బీజేపీ నాయకులమే. వాళ్ళకు పోయి వాళ్ళకు మేము భరోసా ఇచ్చి ఎక్కడైతే వాళ్ళని ఖాళీ చేయమని హైడ్రా ఒత్తిడి పెడితే హైడ్రా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయం కలిగించినాకనే వాళ్ళు ఇక్కడికి ఖాళీ చేస్తారని వాళ్ళ పక్షాన మేమే నిలబడ్డాం. ఏ పార్టీ వాళ్ళకి భరోసా ఇయ్యలే.
వచ్చి చూసిపోయారు. మీరు డే 1 లో మా సోషల్ మీడియా చూసినా ఏది చూసినా ఫస్ట్ పడ్డ 10 నిమిషాల్లో నేను వాళ్ళకి భరోసా ఇచ్చిన. ఇప్పుడు ఆడ ఇంకోటి ఆస్తి నష్టమే జరిగింది, ప్రాణ నష్టం జరగలేదు. ప్రాణ నష్టం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తుండే? ఇప్పుడు ఎన్నోసార్లు దాని విషయంలో మాట్లాడితే ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు, నా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. దాని గురించి మేమే మాట్లాడి హైడ్రాలో కంప్లైంట్ ఇచ్చి ఇలా కొండ చెరువులు తీపిచ్చేసి వాళ్ళకు ఒక సేఫ్టీనెస్ తీపిచ్చినాం. మరి నువ్వు అడిగిన 2 పార్టీలు చేయలే కదన్నా. ఓకే. దాన్ని మనమే చూసినాం, మనమే చేసినాం దాన్ని. అచ్చా, ఎప్పటి నుంచైనా రాజకీయాల్లో? నేను 2011 జెండా పట్టుకున్నానా, 2016 నుంచి సీరియస్ రాజకీయం చేస్తున్నా. సో అప్పటి నుంచి బీజేపీ జెండా వదలలే? మా అప్పటి నుంచి బీజేపీ జెండా వదలను, నేను సచ్చే వరకు కూడా బీజేపీ జెండా వదలను. నాకు ఒక కోరిక, నాకు ఒక కోరిక. జెండాలు అంతగానో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలే మారుతున్నారు. ఎవరైనా మారని అన్న, నా వ్యక్తిగతం నేను చచ్చిపోయిన రోజు నా పార్థివ దేవం మీద బీజేపీ జెండానే ఉండాలి. చాలా తక్కువ మంది అనుకుంటే ఇంత కమిట్మెంట్ కార్యకర్తలు. బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కడు కమిట్మెంట్ కార్యకర్తనే. సో అందరి గోల్ ఇదే ఉంటదా? అందరు గోల్ ఇదే ఉంటది. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా మా రామచంద్ర అన్న పార్టీ మారలే. ఇదే పార్టీలో ఉన్నాడు, ఇదే పార్టీకి వెళ్ళి ఎమ్మెల్సీ కూడా అయిండు. మా కార్యకర్తని గుర్తించే ఏకైక పార్టీ బీజేపీ జనతా పార్టీ. మేము డబ్బులతో రాజకీయం చెయ్యము. ఓన్లీ జెండాకు పనిచేసేటోళ్ళు చేసిన గ్రౌండ్ వర్క్. అన్న చిన్న చిన్న ఇప్పుడు మా దాంట్లో నా ఛాయ్ వాళ్ళ ఇలా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. వేరే పార్టీలో ఒక్కసారి చెప్పన్నా, ఫ్యామిలీ రాజకీయం మా దాంట్లో చూపి. కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు, లేదంటే కవిత గారు, ఇందిరాగాంధీ గారి తర్వాత రాహుల్ గాంధీ. ఎవరన్నా మా దాంట్లో వారసత్వ రాజకీయం చూపి. ఓకే, ఇటు వరకు బాగానే ఉంది. సరే, రేపు గౌతమ్ నగర్ లో జనాలకి ఏం చెప్పి వస్తారు? ఏం పనులు చేపిస్తా అని చెప్పేసి వస్తారు? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నేను ఒక 5-6 మందిని అడిగితే నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందా అన్నారు. సో ప్రాబ్లమ్స్ ఏందో తెలుసా మీకు? అన్న మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అన్న. వచ్చే వాటర్ ఇప్పుడు నిన్న కూడా 2 రోజుల తర్వాత వచ్చిన వాటర్, దాని గురించి మాట్లాడినాం. మెయిన్ ప్రాబ్లం ఇంకోటి రిజర్వాయర్ గురించి మాట్లాడుతున్నాం. ఆ రిజర్వాయర్ గురించి కూడా కొట్లాడ రిజర్వాయర్ చేయించుకుంటాం. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఎక్కడన్నా వాటర్ వస్తే మొత్తం వచ్చేసి ఒక పెద్ద నాల ఉంది. ఆ నాలకు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలనేది మా ఆలోచన. ఆ నాలకు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తే ఇప్పుడు కాదు, ఇంకా రాబోయే తరంలో మా నాయకులు ఎవరు చేసినా కూడా 100% బీజేపీ సీట్ అవుతుంది. నేను పోటీ చేసినా చేయకపోయినా ఆ నాలకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది మాకు తీసుకురావాలా. మా దగ్గర ఇండియాలోనే పెద్ద స్లమ్ మాదన్న. ఆ స్లమ్ లో ఉన్నది, ఇప్పుడు స్లమ్ లో ఉన్నది ఏమో చిన్న చిన్న ఇల్లు, ఈడున్నాయేమో పెద్ద పెద్ద ఇల్లు. వాళ్ళకు మాకు ఒకటే రకమైన ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆ ట్యాక్స్ సిస్టమ్ ని కూడా వాళ్ళకు తక్కువ చేయించే భరోసా నేను ఇస్తున్నా. పక్క ట్యాక్స్ సిస్టమ్ తక్కువ చేయించే భరోసా. ఎన్ని ఓట్లు ఉంటాయి మొత్తం గౌతమ్ నగర్? దాదాపు 30,000 ఉంటాయి అన్న. 30,000 మీకు ఎంత పడతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక్క ఓటుతోనైనా గెలుస్తాను. సో ఇంత అంత అని కాదు, ఒక్కోటితోనైనా గెలుస్తా. సో ఫిక్స్ అయ్యి కూర్చుండ్రు? 100% ఫిక్స్. గౌతమ్ నగర్ వదిలేది లేదు. ఇక్కడ రాజశేఖర్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. సో ఆయన పనితీరు ఎట్లుందంటారు? రాజశేఖర్ గారు ఉండేది మా కాన్స్టిట్యున్సీ కాదన్న, పక్క కాన్స్టిట్యున్సీ. ఆయన ఆఫీస్ కూడా పక్క కాన్స్టిట్యున్సీలోనే. ఆయన వచ్చి ఏం పని చేస్తున్నాను, ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ లో ఆయనకు ఒక ఛాంబర్ లేదు. ఆయనకు ఇప్పుడు ఎదురుగా ఇందిరా మహిళా భవన్ అని ఒకటి ఉన్నది. దాంట్లోనే ఆయనకు ఒక ఆఫీస్ కావాలంటే ఆఫీస్ లేక చెట్టు కింద ఆయన ఆఫీస్ పెట్టిండు మల్కాయిర్లో వచ్చి. మల్కాయిర్ ప్రజలకు ఏం చేస్తాడన్న? మరి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ అన్న ఇప్పుడు దాంట్లో లేరు కదన్న, పవర్ లో లేరు. వారి గురించి ఇప్పుడు 100% బీజేపీ నాయకత్వం వైపే చూస్తుంది. సరే, మీ ఈటెల గారు ఎంపీ గెలిచారు కదా, ఒకసారి అని వచ్చిండ మీ గౌతమ్ నగర్కి? ఎన్నిసార్లు వచ్చిందన్న గెలిచిన తర్వాత? అన్న ప్రతి రైల్వే నిన్న కూడా రీసెంట్ గా ఆర్కేపురం ఫ్లైఓవర్ ఉందా, ఆర్కేపురం ఫ్లైఓవర్ పక్కకు పల్లవి రెసిడెన్సీ అని, దాంట్లో దాదాపుగా సగం మంది ఫ్లాట్లు పోతున్నాయి. వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ అలైన్మెంట్ గురించి మాట్లాడి, ఆ అలైన్మెంట్ గురించి కూడా రేపు పొద్దున ఢిల్లీలో మాట్లాడతా అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చింది. వచ్చి కలుస్తుండే అయితే జనాలు? 100% కలుస్తుంది. గౌతమ్ నాకు 5-6 సార్లు వచ్చింది. ఇప్పటికే 5-6 సార్లు ఏందన్న ఎక్కువ వచ్చింది. మా రైల్వే ట్రాక్ కి 2-3 సార్లు చూడడానికి వచ్చింది. మా రైల్వే ట్రాక్ ని జనాల కష్ట సుఖాలు అడుగుతుంటారు. నిన్న కూడా ఇక్కడ రాజేందర్ అన్న, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. ఒక చిన్న ఇష్యూ, ఒక ఫ్యామిలీ ఇష్యూలా ఒక లేడీ మా రాజేందర్ అన్న దగ్గరికి పోతే రాజేందర్ అన్న మళ్ళీ మాకు ఫోన్ చేసి మేము అది సాల్వ్ చేసినాం. ఓకే, సో మీకు ఇటు రాజేందర్ గారి సపోర్ట్ ఉంది, రామచంద్ర అన్న సపోర్ట్ ఉంది. వాళ్ళిద్దరు ఆశీస్సులతో గెలుస్తా అంటారు. అంతే కాన్ఫిడెన్స్ ఉన్నారు. 100% కాన్ఫిడెన్స్. ఒక 5-6 మందిని అడిగినా మీ గురించి చెప్తారు. 10 మందిని ఇప్పుడు ఉన్న షాపులలో ఆటో వాళ్ళని, చాయ్ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మా పేరు చెప్తారు.
సో చిల్ వాళ్ళని కూడా అడిగి చూస్తా అనిల్ నేను అన్న. ప్రజానాయకుడు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్ఫిడెన్స్ కి నిజంగా మీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ అన్న. చూద్దాం ఎలక్షన్స్ వచ్చిన గెలిచిన తర్వాత మళ్ళీ తర్వాత స్వీట్ బాక్స్ తో నువ్వే రా అన్న. నేనే వస్తాను పక్క. మళ్ళీ ఎన్నికల ముందు కూడా ఒకసారి వచ్చే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో Right అన్న. మచ్. సో ఇది అనిల్ గారితో స్పెషల్ చిట్చాట్. మరి గౌతమ్ నగర్ లో మాత్రం డెఫినెట్ గా ఒక్క ఓటు తోట అయినా సరే గెలుస్తా అని చాలా 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 కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. మరి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంతవరకు నమ్మకాన్ని నిలబెడతారు గౌతమ్ నగర్ ప్రజలు అనేది ఎన్నికలు వచ్చినాక చూద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.